మేము అదే విధంగా ముందుకు సాగుతున్నాము. మీరు ఇంత ముందుకన్నారు ఇప్పుడు ట్రైబల్ ఏరియాస్లో ఏదైతే అయితే మామూలుగా మహిళలకు అక్కడో ఇక్కడో పనులు దొరుకుతాయి. కానీ హెచ్ఐవి అన్న ఒక చిన్న కారణంతో వాళ్ళకు పని ఇవ్వడానికి చాలా సంస్థలు ముందుకు రావట్లేదు. సంస్థలే కాదు, చిన్న చిన్న రోడ్డుపై అడ్డా కూలీలు కూడా కూలీలు దొరకట్లేదు. ఓకే, ఒకవైపు రోగం, వాళ్ళు వాడాల్సిన మందులు, ఒకవైపు తగ్గిపోతున్న వాళ్ళలో రోగ నిరోధక శక్తి, వీటన్నిటిని తట్టుకొని వాళ్ళు జీవితాన్ని గడపాలి, ఆ పూటకి కడుపు నింపుకోవాలి అంటే ఎంత అవస్థలు పడతారో వాళ్ళకు మాత్రమే తెలుసు. సో అలాంటి వాళ్ళకు మనం ఎంత చేసినా తక్కువే. అందుకని చెప్పేసి వాళ్ళ కోసం స్వయం ఉపాధి కార్యక్రమాలు నిర్వహిస్తూనే వాళ్ళకు మార్కెటింగ్ కూడా మనం కల్పిస్తున్నాం. ఓకే, వాళ్ళు ఏవైతే వస్తువులు తయారు చేస్తారో, ఏవైతే బట్టలు కుడతారో ఆ మార్కెటింగ్ కూడా మనమే చేసి పెడుతున్నాం. ఓకే, ఇది స్టార్ట్ చేసినప్పుడు చాలామంది నన్ను అడిగారు, మామూలుగానే ఎయిడ్స్ పేషెంట్స్లో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది, ఇమ్యూనిటీ పవర్ ఉండదు, మరి బట్టలు ఎలా కుడతారు, అంత క్యాపబిలిటీ ఉంటుందా, బాడీలో స్ట్రెయిన్ అయిపోతారు కదా అని చెప్పేసి. అయితే వాళ్ళు తీసుకునే మెడిసిన్, వాళ్ళు తీసుకునే న్యూట్రిషన్ ఫుడ్ వల్ల లైఫ్ స్పాన్ని పెంచుతుంది ఖచ్చితంగా. సో మనం రోజు 5 కుట్టే ప్లేస్లో 1 కుట్టొచ్చు, 2 కుట్టొచ్చు ఓపిక ఉంటే. దానికి మార్కెటింగ్ దొరుకుతున్నప్పుడు అది తప్పు కాదు అంటాను నేను. అది వాళ్ళకు 3 పూటల అన్నం పెట్టగలుగుతున్నప్పుడు అప్పుడు ఇంకొన్ని రోజులు ఎక్కువ బతకగలుగుతారు వాళ్ళు. ఆ హ్యాపీనెస్, నాకు ఈ నొప్పి ఉన్నా కూడా నేను ఇంకొకరికి సపోర్ట్ చేయగలుగుతున్నాను, నా కుటుంబంలో ఉన్న నలుగురికి నేను తిండి పెట్టగలుగుతున్నాను అన్న ఒక ఆత్మ సంతృప్తి ఉంటుంది చూడండి, జీవితకాలాన్ని పెంచుతుంది.